శాంతి. ఈరోజు 30/12/25 డిసెంబర్ 30వ తేదీ. ఈరోజు భక్తి మార్గంలో వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశిని చాలా ఘనంగా భక్తితో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆ రోజు విష్ణు దర్శనం చేసుకున్నట్లయితే మనం స్వర్గప్రాప్తిని పొందుతాము, సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. లేదు వైకుంఠ ద్వారాలు తెరిచినప్పుడు వెళ్ళినట్లయితే వైకుంఠానికి వెళ్ళగలుగుతాము. ఇలా భక్తితో ఎంతో చేయటం జరుగుతుంది. మరి జ్ఞానంలో అయితే బాబా మనకు చెప్పారు, మనమే విష్ణు సమానంగా తయారవ్వడానికి పురుషార్థాన్ని చేయాలి అని. మరి వైకుంఠానికి వెళ్ళేటువంటి ఈ రోజున మనం అలాంటి స్థితిని తయారు చేసుకుని మనం కూడా సత్యుగానికి వైకుంఠానికి స్వర్గ ద్వారాలని తెరిచేందుకు ఈరోజు మనం శ్రమ చేద్దాము. మన యొక్క స్థితిని అలా తయారు చేసుకుందాము. మరి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, పాపాల నుండి తేలికగా అయ్యేందుకు విశ్వాసపాత్రులుగా నిజాయితీ పరులుగా అయ్యి మీ కర్మగాథను బాబాకు వ్రాసివ్వండి. అప్పుడు క్షమింపబడతారు. పాపాల నుండి తేలికగా అయ్యేందుకు విశ్వాసపాత్రులుగా నిజాయితీ పరులుగా అయ్యి మీ కర్మగాథను బాబాకు వ్రాసివ్వండి. అప్పుడు క్షమింపబడతారు. ఈరోజు ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటడానికి వీల్లేదు? ఏ బీజాన్ని నాటకూడదు? జవాబు: దేహాభిమానం అనే బీజము. ఈ బీజం ద్వారా అన్ని వికారాల వృక్షాలు వెలువడతాయి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో పంచ వికారాల వృక్షాలు వెలువడ్డాయి. అందరూ కామ క్రోధాదుల బీజాలను నాటుతూ ఉంటారు. పిల్లలు, యోగశక్తి ద్వారా పావనంగా అవ్వండి. ఇక ఆ బీజాలను నాటడం మానేయండి అని బాబా మీకు డైరెక్షన్ ఇచ్చారు. ఈరోజు పాట: నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాము. తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు. పిల్లలు ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు, ఇంకా అనేకులుగా అయిపోతారు. ఈ సమయంలో కొద్దిమందే ప్రాక్టికల్గా అయ్యారు. కానీ ప్రజాపిత బ్రహ్మ అయితే అందరికీ తెలుసు. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ. ఎంతోమంది ప్రజలున్నారు. అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా ఒప్పుకుంటారు. వీరి ద్వారానే మనుష్య మాతృల రచన జరిగింది కదా. లౌకిక తండ్రి కూడా హద్దులోని బ్రహ్మయే. ఎందుకంటే అతడి వంశం కూడా తయారవుతుంది కదా. ఇంటి పేరుతో వంశం కొనసాగుతుంది. వారు హద్దులోని వారు, వీరు అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ. ఆ లౌకిక తండ్రులైతే కొద్దిమంది ప్రజలని రచిస్తారు, కొందరు రచించరు కూడా. కానీ వీరైతే తప్పకుండా రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మకు సంతానం లేరు అని ఎవరైనా అంటారా? మొత్తం ప్రపంచమంతా వీరి సంతానమే. మొట్టమొదటి వారు ప్రజాపిత బ్రహ్మయే. ముసల్మాన్లు కూడా ఆదం బీబీ అని ఏదైతే అంటారో అది ఎవరో ఒకరికి వర్తిస్తుంది కదా. ఆడమ్ అండ్ ఈవ్, ఆదిదేవ్, ఆదిదేవి మొదలైనవి ప్రజాపిత బ్రహ్మకే వర్తిస్తాయి. అన్ని ధర్మాల వారు వీరిని అంగీకరిస్తారు. తప్పకుండా ఒకరు హద్దులోని తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. మీరు అనంతమైన స్వర్గ సుఖాల కొరకే పురుషార్థం చేస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందేందుకు మీరిక్కడికి వచ్చారు. స్వర్గంలో అనంతమైన సుఖము, నరకంలో అనంతమైన దుఃఖము అని కూడా అనవచ్చు. దుఃఖాలు కూడా ఎన్నో రానున్నాయి. హాహాకారాలు కూడా చేస్తూ ఉంటారు. బాబా మీకు మొత్తం విశ్వపు ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. పిల్లలైన మీరు ముందు కూర్చున్నారు మరియు పురుషార్థం కూడా చేస్తున్నారు. వీరు మాతా పిత ఇరువురిగాను అవుతారు కదా. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అనంతమైన మాతాపితలతో ఎవరు శత్రుత్వాన్ని పెట్టుకోరు. మాతాపితల నుండి ఎంత సుఖం లభిస్తుంది. నీవే తల్లివి తండ్రివి అని కూడా గానం చేస్తారు. ఈ విధంగా పిల్లలే భావిస్తారు. ఇతర ధర్మాల వారందరూ తండ్రినే పిలుస్తారు.
మాతా పిత అని అనరు. నీవే తల్లివి తండ్రివి, మేం మీ పిల్లలము అని కేవలం ఇక్కడే గానం చేస్తారు. మనం చదువుకొని మనుషుల నుండి దేవతలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా నావికుడు మరియు తోటమాలి కూడా. బ్రాహ్మణులైన మీరందరూ అనేక రకాలైన తోటమాలులు. మొఘల్ గార్డెన్కు కూడా తోటమాలి ఉంటాడు కదా, అతడి జీతం ఎంతో ఉంటుంది. మాలీలు కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. కొందరు తోటమాలలో చాలా మంచి మంచి పుష్పాలను తయారు చేస్తారు. పుష్పాలలో ఒక రాజా పువ్వు కూడా ఉంటుంది. సత్యుగంలో రాజు రాణి పుష్పాల్లా ఉంటారు కదా. ఇక్కడ మహారాజులు మహారాణులుగా ఉన్నా కానీ వారు పుష్పాల్లా లేరు. పతితులుగా అవ్వడం వలన ముళ్ళలా అయిపోయారు. దారిలో వెళ్తూ వెళ్తూ ముళ్ళు గుచ్చేసి పారిపోతారు. వారినే అజామిల్లు అని కూడా అంటారు. అందరికన్నా ఎక్కువగా మీరే భక్తి చేస్తారు. వామ మార్గంలో పడిపోయిన వారి చిత్రాలు ఎలా అసహ్యంగా తయారు చేయబడి ఉన్నాయో చూడండి. అవి కూడా దేవతల చిత్రాలే, కానీ అవి వామ మార్గపు చిత్రాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మనం వికారాల నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాము. బ్రాహ్మణులలో సోదరీ సోదరులు వికారాల్లోకి వెళ్ళడం చాలా అశుద్ధమైంది. పేరే పాడైపోతుంది. కావున బాల్యం నుండి ఏమైనా తప్పుడు పనులు చేసుంటే వాటిని కూడా బాబాకు వినిపించినట్లయితే అవి సగం క్షమించబడతాయి. స్మృతి అయితే ఉంటుంది. ఫలానా సమయంలో నేను ఈ తప్పుడు పని చేశాను అని బాబాకు రాసిస్తారు. ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా నిజాయితీగా ఉంటారో వారు బాబా మేము ఈ తప్పుడు పనులు చేశాము క్షమించండి అని బాబాకు వ్రాసిస్తారు. క్షమించడం అనేది జరగదు, కానీ నిజం చెప్తారు కాబట్టి తేలికైపోతారు. అంతేకాని మర్చిపోతారనేమీ కాదు, అలా మర్చిపోలేరు. ఇంకా ముందు ముందు అటువంటి పనులేవి జరగకుండా అప్రమత్తం చేస్తాను. మనసు తప్పకుండా తింటూ ఉంటుంది. బాబా మేము అజాములిన్ వలె ఉండేవారము అని అంటారు. అది ఈ జన్మ విషయం. అది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఎప్పటి నుండి వామ మార్గంలోకి వచ్చి పాపాత్ములుగా అయ్యారు? బాబా అడుగుతున్నారు. ఎప్పటి నుండి? ఇప్పుడు తండ్రి మళ్ళీ మనల్ని పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. పుణ్యాత్మల ప్రపంచమే వేరు. ఈ ప్రపంచం ఒక్కటే అయినా ఇది 2 భాగాలతో ఉంది అని అర్థం చేసుకున్నారు. ఒకటేమో పుణ్యాత్మల ప్రపంచము, దాన్ని స్వర్గం అని అంటారు. ఇంకొకటి పాపాత్మల ప్రపంచము, దాన్నే నరకము, దుఃఖధామము అని అంటారు. సుఖమయమైన ప్రపంచము మరియు దుఃఖ ప్రపంచము. దుఃఖ ప్రపంచంలో అందరూ తమను విముక్తులను చేయమని, ఇంటికి తీసుకువెళ్ళమని పిలుస్తూ ఉంటారు. అలాగని ఇంటికి వెళ్ళిపోయి కూర్చుండిపోవడం కాదు, మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పవిత్రంగా అవుతున్నారు. మీ లక్ష్యము ఉద్దేశం మీ ముందు ఉంది. ఇంకెవ్వరూ ఈ విధంగా మేము ఇలా అవుతున్నాము అన్న లక్ష్యాన్ని చూపించలేరు. పిల్లలు, మీరు వీరిలా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయిపోయారు. మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం కావాలి అని బాబా చెప్తారు. బాబా ఎంత బాగా పురుషార్థం చేయిస్తారు. నేను యువరాజుగా అవుతాను అని బాబా భావిస్తారు కదా. నంబర్ 1లో ఇతడే ఉన్నాడు. అయినా ప్రతి క్షణము స్మృతి నిలిచి ఉండదు, మర్చిపోతూ ఉంటారు. ఎవరెంతగా ప్రయత్నించినా కానీ ఇప్పుడే ఆ స్థితి ఏర్పడదు. ఎప్పుడైతే యుద్ధ సమయం వస్తుందో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. పురుషార్థమైతే అందరూ చేయాలి కదా. ఇతడు కూడా చేయాలి, అంటే బ్రహ్మ కూడా చేయాలి. మీరు చిత్రంలో కూడా అర్థం చేయిస్తారు. అందులో బాబా చిత్రం ఎక్కడ ఉంది? పూర్తిగా వృక్షం చివర్లో పతిత ప్రపంచంలో నిల్చొని ఉన్నారు బ్రహ్మబాబా. మళ్ళీ కింద తపస్సు చేస్తున్నారు. ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది. విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయించారు. ఇంతకుముందు ఇతడికి కూడా తెలియదు. తండ్రియే జ్ఞానసాగరుడు. హే పరంపిత పరమాత్మ, నీవు వచ్చి మా దుఃఖాలను హరించు అని అందరూ వారినే స్మృతి చేస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు దేవతలు.
మూలవతనంలో ఉండే ఆత్మలను దేవతలు అని అనరు. బ్రహ్మ విష్ణు శంకర్ల రహస్యాన్ని కూడా తండ్రియే వచ్చి అర్థం చేయించారు. బ్రహ్మ, లక్ష్మీనారాయణులు వీరంతా ఇక్కడే ఉన్నారు కదా. సూక్ష్మవతనాన్ని గురించి కేవలం పిల్లలైన మీకు ఇప్పుడే సాక్షాత్కారం అవుతుంది. ఈ బాబా కూడా ఫరిష్తాగా అయిపోతారు. మెట్ల చిత్రంలో పైన ఎవరైతే నిల్చున్నారో వారే మళ్ళీ క్రింద తపస్సు చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. చిత్రంలో చాలా స్పష్టంగా చూపించబడ్డది. తాను నేను భగవంతుణ్ణి అని ఎక్కడ చెప్పుకుంటున్నారు బ్రహ్మబాబా? నేను పైసాకు విలువ చేయని వాడిగా ఉండేవాడిని. తతత్వం. ఇప్పుడు ఎంతో విలువైన వారిగా తయారవుతున్నాము. తతత్వం అని ఇతడు కూడా అంటాడు. ఇవెంత సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఇతడు కలియుగ అంతిమంలో ఉన్నాడు కదా అని చెప్పండి. ఎప్పుడైతే జడ్జడీభూత అవస్థ అంటే పూర్తిగా శిథిలావస్థకు వానప్రస్థ స్థితి ఏర్పడుతుందో అప్పుడు నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు రాజయోగ తపస్సును చేస్తున్నారు. తపస్సు చేసేవారిని దేవతలు అని ఎలా అంటారు? రాజయోగాన్ని నేర్చుకుని ఆ విధంగా అవుతారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఈ విధంగా కిరీటధారులుగా తయారు చేస్తారు కదా. ఇక్కడి నుండి దేవతలుగా అవుతారు. ఇలా 10-20 మంది పిల్లల చిత్రాలను కూడా పెట్టవచ్చు. వీరు అలా అవుతారు అని చూపించేందుకు అలా పెట్టవచ్చు. ఇంతకుముందు అందరి ఫోటోలు అలా తయారు చేయబడి ఉండేవి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఒకవైపు సాధారణంగా, ఇంకొక వైపు డబుల్ కిరీటధారులుగా చూపాలి. మేము ఇలా అవుతున్నాము అని మీరు భావిస్తారు. ఎవరి లైన్ అయితే క్లియర్గా ఉంటుందో వారు అలా అవుతారు. చాలా మధురంగా కూడా అవ్వాలి. ఈ సమయంలో మనుషుల్లో కామక్రోధాదుల బీజాలు ఎంత ఎక్కువగా అయిపోయాయి. అందరిలోనూ పంచవికారాల రూపే బీజాల రూపాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఇటువంటి బీజాలను నాటకూడదు అని బాబా అంటారు. సంగమ యుగంలో మీరు దేహాభిమానం అనే బీజాలను నాటకూడదు, కామ బీజాన్ని నాటకూడదు. తద్వారా అర్ధకల్పం వరకు మళ్ళీ రావణుడే ఉండడు. బాబా కూర్చుని ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. ముఖ్యమైనది ఒక్క మన్మనాభవయే, నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. ఇతడే చివర్లో ఉన్నాడు, మళ్ళీ అందరికన్నా ముందు కూడా ఇతడే ఉన్నాడు. యోగ బలం ద్వారా ఎంత పావనంగా అవుతారు. ప్రారంభంలో పిల్లలకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. భక్తి మార్గంలో నవవిధ భక్తిని చేసినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడైతే వీరు కూర్చుంటూ అకస్మాత్తుగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. దీన్ని మాయగా భావించేవారు. ఇది ఫస్ట్ క్లాస్ అయిన ఇంద్రజాలము. మీరా ఎంతో తపస్సు చేసింది, సాధు సన్యాసుల సాంగత్యాన్ని చేసింది. కానీ ఇక్కడ సాధువులు మొదలైన వారు ఎక్కడున్నారు? వీరు తండ్రి కదా. శివబాబాయే అందరికీ తండ్రి. గురువు గారిని కలుసుకోవాలి అని అంటారు. ఇక్కడైతే గురువు ఎవరు లేరు. శివబాబా నిరాకారుడు. మరిక ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు? ఈ గురువుల వద్దకు వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారు. ఇక్కడ తండ్రి అయితే అనంతమైన అధిపతి. ఇక్కడ కానుకలు మొదలైనవి సమర్పించుకునే విషయమే లేదు. ఈ డబ్బులు ఏం చేసుకుంటారు? నేను విశ్వాధిపతిగా అవుతాను అని బ్రహ్మ కూడా భావిస్తారు. పిల్లలు డబ్బులు మొదలైనవి ఏవైతే ఇస్తారో వాటితో వారి కొరకే ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. డబ్బు శివబాబాకు పనికిరాదు, అలాగే బ్రహ్మబాబాకు పనికిరాదు. ఈ ఇళ్ళు మొదలైనవి పిల్లల కొరకే నిర్మించారు. పిల్లలే వచ్చి అందులో ఉంటారు. కొందరు పేదవారిగా ఉంటే కొందరు షావుకారులుగా ఉన్నారు. బాబా మా ఇటుకను కూడా ఒకటి పెట్టేయండి అని కొందరు 2 రూపాయలను కూడా పంపించేస్తారు. కొందరు 1000 రూపాయలు పంపిస్తారు. ఇరువురి భావన ఒకటే కదా. కావున ఇరువురిది సమానమైపోతుంది. పిల్లలు వస్తారు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉండవచ్చు. ఎవరైతే ఇల్లు నిర్మించారో వారు వస్తే తప్పకుండా వారిని సుఖంగా ఉంచుతారు కదా. దాంతో కొందరు బాబా వద్ద కూడా కొందరికి విశేషంగా మర్యాద జరుగుతుంది అని అంటారు. అరే
అదైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది కదా. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు ఎక్కడైనా కూర్చోండిపోతారు, కొందరు నాజూగ్గా ఉంటారు. విదేశాల్లో ఉండేవారు, పెద్ద పెద్ద మహళ్లలో ఉండేవారు కూడా ఉంటారు. ప్రతి ఒక్క దేశంలో పెద్ద పెద్ద షావుకారులు వెలువడితే వారి ఇళ్ళు మొదలైనవి కూడా అలాంటివే తయారు చేయిస్తారు. ఇక్కడికి ఎంతమంది పిల్లలు వస్తారో చూడండి. ఇంకే తండ్రికి ఇటువంటి ఆలోచనలు ఉండవు. ఉంటే 10, 12, 20 మంది మనవళ్ళు మనవరాంట్లు ఉండవచ్చు. అచ్చా, ఎవరికైనా 200, 500 మంది ఉన్నా వీరికన్నా ఎక్కువైతే ఉండరు కదా. శివబాబాకి మరియు బ్రహ్మబాబా దగ్గర ఎంతమంది పిల్లలు వస్తారో అంతకంటే ఎక్కువైతే ఉండరు కదా. ఈ బాబా ఫ్యామిలీ ఎంత పెద్దది. ఇది ఇంకా వృద్ధి నొందనున్నది. ఇక్కడైతే రాజధాని స్థాపన జరగనున్నది. బాబా కుటుంబం ఎంత పెద్దదవుతుంది. ప్రజాపిత బ్రహ్మ కుటుంబం ఎంత పెద్దది. కల్పకల్పము ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవిలో పడతాయి. హే ప్రభు, నీ గతి మతి అన్నింటికన్నా అతీతమైంది అని తండ్రిని గూర్చి అంటారు కదా. భక్తి మరియు జ్ఞానానికి ఎంత తేడా ఉందో చూడండి. స్వర్గంలోకి వెళ్ళాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి అని బాబా వివరిస్తారు. ఇప్పుడు ముళ్ళలా ఉన్నారు కదా. నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు అని గానం చేస్తూ ఉంటారు. పంచవికారాల అవగుణాలు ఉన్నాయి. రావణ రాజ్యము ఉంది. ఇప్పుడు మీకు ఎంత మంచి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం ఎంతటి సుఖాన్నైతే ఇస్తుందో అంతటి సుఖం ఆ జ్ఞానం ఇవ్వదు. ఆత్మలమైన మనం పైన మూలవతనంలో ఉంటామని మీకు తెలుసు. సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉంటారు. అది కూడా కేవలం సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మ ఇక్కడే ఉంటారు, లక్ష్మీనారాయణలు కూడా ఇక్కడి వారే. ఇవి కేవలం సాక్షాత్కారం అవుతాయి. అవ్యక్త బ్రహ్మ మళ్ళీ సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మగా ఎలా అవుతారు అన్న గుర్తులు ఉన్నాయి. అంతేకాని ఇంకేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు, ధారణ చేస్తూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేక సార్లు దేవతలుగా అయ్యారు. దైవీ రాజ్యం ఉండేది కదా. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. అవి వినాశీ డ్రామాలు, ఇది అనాది అవినాశీ డ్రామా. ఇది మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుందని కాదు. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తానని బాబా అంటారు. ఇది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. మీరు రాజ్య పదవిని పొందుతారు. మళ్ళీ సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. అచ్చా, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు మేము బ్రాహ్మణులము అన్న స్మృతి మీకు సదా ఉండాలి. కావున వికారాల నుండి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ వికారీ పనులేవి జరగకూడదు. బాబాతో చాలా చాలా విశ్వాసపాత్రతతో నిజాయితీగా ఉండాలి. 2, డబల్ కిరీటధారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా అవ్వాలి. లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి. రాజ్యోగ తపస్సును చెయ్యాలి. ఈరోజు వరదానము, బంధన్ముక్త జీవన్ముక్త భవ. సదా బేహద్ స్థితిలో స్థితులై ఉండే బంధనముక్త జీవన్ముక్త భవ. సదా బేహద్ స్థితిలో స్థితులై ఉండే బంధనముక్త జీవన్ముక్త భవ. దేహాభిమానం హద్దులోని స్థితి. దేహి అభిమానిగా అవ్వటము బేహద్ స్థితి. దేహంలోకి రావడం ద్వారా అనేక రకాలైన కర్మబంధనాలలోకి, హద్దులలోకి రావాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేహీ అభిమానులుగా అయిపోతారో అప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. బంధనముక్తులే జీవన్ముక్తులు అని అంటారు. అలా ఎవరైతే బేహద్ స్థితిలో స్థితులై ఉంటారో వారు ప్రాపంచికమైన వాయుమండలము, వైబ్రేషన్లు, తమోగుణ వృత్తులు, మాయ యొక్క యుద్ధము మొదలైన వాటన్నింటి నుండి ముక్తులైపోతారు.
దీన్నే జీవన్ముక్త స్థితి అని అంటారు. దీన్ని సంగమయుగంలోనే అనుభవం చేసుకోవాలి. స్లోగన్: నిశ్చయబుద్ధి కలవారి గుర్తు నిశ్చిత విజయము మరియు నిశ్చింత స్థితి. వారి వద్దకు వ్యర్థం రాజాలదు. నిశ్చయబుద్ధి కలవారి గుర్తు నిశ్చిత విజయము మరియు నిశ్చింత స్థితి. వారి వద్దకు వ్యర్థము రాజాలదు. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధ్వనిలోనే ఉండండి. కర్మల గుహ్యగతిని తెలుసుకొని, అనగా త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మను చేయండి. అప్పుడే కర్మాతీతంగా అవ్వగలరు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు సంకల్ప రూపంలోనైనా కూడా కలిగినట్లయితే దాని లెక్కాచారం చాలా కఠినంగా తయారవుతుంది. కనుక చిన్న తప్పులను కూడా పెద్దవిగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు. సో చిన్న తప్పులను కూడా పెద్దవిగా భావించి ఆ చిన్న వాటిని కూడా మార్చుకునేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.